నమస్తేనే. స్పెషల్ బస్సులు అనేవి అన్ని కూడా చెప్పారు కదా, చాలా మంది వరకు కూడా లేడీస్ ఎక్కుతున్నారు, రద్దీ ఉంది. ఇప్పుడు దసరా టైం కాబట్టి చాలా వరకు అందరు ఎక్కుతారు ప్రయాణికులు. ఎట్లా అనిపిస్తుంది మీకు? సంతోషమే, పెద్దల పండుగ ఉంది, సెలవులు వచ్చినాయి కాబట్టి ఎక్కుతున్నారు. సంతోషమే. నార్మల్ గా 50 మంది సీట్ల కెపాసిటీ వస్తారు. ఒకరిద్దరు ఎక్కి మధ్యలో స్టాప్ల కాడ దిగుతారు. మళ్ళీ ఏం గొడవలు గిట్లా ఏం లేడీస్ కి ఫ్రీ కదా, ఇప్పుడు ఆడవాళ్ళు గొడవలు పడుతున్నారా? ఏం పడతలేదు. ఎట్లా అనిపిస్తుంది పండుగ? సంతోషంగా ఉంది. పండుగకు దసరా పండుగ పెద్దల పండుగ ఉంది కాబట్టి సంతోషంగా మంచిగా హ్యాపీగా వాళ్ళు ఇళ్ళ కాడ ఊర్లలో తిరిగి పెడతారు. మంచిదే సార్. మంచిగా పండుగ చేసుకొని మళ్ళీ తిరిగి మళ్ళీ మంచిగా ఊళ్ళలో చేరుతారని సంతోషపడతారు. అదే చెప్తున్నాం. పబ్లిక్ కూడా బాగున్నారు కాబట్టి ఏం చెప్పలేమన్నా. మేము కూడా అంతా బస్సులో ఎంత మంది ఎక్కాలి? 55-60 మంది ఉంటారు మినిమం. ఇప్పుడు దాదాపు 110 పైన ఉంటారు. ఎట్లా అనిపిస్తుంది అంటే రద్దీగా ఉంది, గొడవలు ఏమన్నా అవుతున్నాయా? ఏం లేదు, ఏం లేదా ఇంతవరకు అయితే ఏం లేదు, బాగానే ఉంది. ఫ్రీ ఫ్రీ ఎంత టికెట్ రేట్? ఇప్పుడు 370. ఇంతకు ముందు 270 ఉన్నది. 370 స్పెషల్ బస్ వేశారు కదా, ఎట్లా అనిపిస్తుంది అంటే జనాలందరూ కూడా రద్దీ సెలవులు కూడా వస్తున్నాయి కూడా సరిగ్గా కొంచెం ఇబ్బందిగానే ఉంది, కానీ తీసుకోపోవాలి కదా, కొంచెం ఇబ్బంది అయితే ఉంది. ఫుల్ ప్యాక్ అవుతుంది. ఇంకా మామూలుగా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, ఇంకా రేపటి నుంచి హెవీగా ఉంటారు. ఎట్లా మరి మీ జర్నీని ఎట్లా చూసుకుంటారు? అంటే మీ చాలా మంది కూడా నిండుకు వస్తారు అనమాట. రేట్లు కూడా పెంచారు. రేట్లు పెంచారు కొంచెం. మామూలు ఫ్రీ టికెట్ మామూలుగానే ఉంది, కానీ జెంట్స్ కొంచెం రేట్లు పెంచారు. ఇప్పుడైతే జనాలు అయితే ఎక్కువ రద్దీగానే ఉంది. ఇక్కడ ఫ్రీ ఉందని అక్కడ తీసుకున్నారు అంతే. ఇంకా వీళ్ళు కొందరు గొడవ కూడా పడుతున్నారు. ఏం సార్ నిన్న మంది వరకు 240 అంటే 330-90 రూపాయలు ఎక్కువ ఎందుకు సార్ అని చెప్పి కొంతమంది గొడవ పడుతారు. కొంతమంది మామూలుగా పండుగ స్పెషల్ వెళ్ళిపోదాం పదా ఇంకా గొడవ ఎందుకు అని కొంతమంది వెళ్ళిపోతారు. ఆడవాళ్ళకి ఫ్రీ, స్పెషల్ బస్సు లేడీస్ ఫ్రీ, మగవాళ్ళకి మాత్రం టికెట్లు ఎక్కువ. ఫస్ట్ వచ్చినాం, వచ్చేటప్పుడు 70-80 మంది వరకు తీసుకొచ్చినాం. 60-70-80 మంది ఎక్కించుకోవాల్సి వస్తుంది. ఇంకా సీట్లు లేవు, వెనక బస్సులో రమ్మన్నా విన్నారు, కానీ నిలబడి వెళ్ళిపోయాం కదా, మళ్ళీ లేట్ అవుతుంది, మళ్ళీ బస్సు ఎప్పుడు వస్తుంది అని. బస్సు వెనక వస్తుందన్నా కానీ విన్నారు. అంటే మామూలుగా పండుగ సర్వీస్ అయితే చేయాల్సిందే ఇంకా పండుగ మూమెంట్ లో. ఏం చెప్పదలుచుకున్నారు ప్రజలకి, ప్రేక్షకులకి మీ బస్సులో ప్రయాణికులు? సేఫ్టీగా పోయి సేఫ్టీగా రండి, ఆనందంగా పోయి. ఎంతమంది మామూలు ఎక్కి బస్సులు అయితే స్పెషల్ బస్సులు బాగానే వేసారు, కానీ జనాలు అవ్వడం లేదు. 5 నిమిషాలకు 10 నిమిషాలు బస్సు స్పెషల్ బస్సులు పెట్టారు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.